వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు ఉన్న డాక్టర్ విజయ్ భాస్కర్, ఎంఎస్ ఆర్థో. ఈ మధ్య కాలంలో ఆర్థో రంగంలో రోబోటిక్ సర్జరీలు అయితే మరి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రోబోటిక్ సర్జరీలు ఎందుకు చేస్తున్నారు, దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి డాక్టర్ గారు. సో దాంట్లో మరి మీరైతే గత కొంతకాలంగా ఆ ఎముకలు అతికించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో చాలామంది ఈ కీళ్ళ వాతంతో కీళ్ళు అరిగిపోవడము, మోకాళ్ళు నడవలేని పరిస్థితి. సో దీంట్లో ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీలు అని ఒక కొత్త కాన్సెప్ట్ వినిపిస్తుంది. ఇది కేవలం నిజంగానే రోబోలు చేస్తాయా, దాంట్లో అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి చెప్పండి సార్. అబ్సల్యూట్లీ. రోబోటిక్ అనేది అక్యురసీ ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది. బట్ హ్యూమన్ నాలెడ్జ్ కంపేర్ చేస్తుంటే మనిషి ఎంతైతే ఇంటెలిజెన్స్తో చేస్తాడో రోబోట్ చేయదు. రోబోట్ అన్నది అందులో మేము ఫీడ్ చేసిన ఇన్పుట్స్ ఏవైతుంటాయో వాటిని ఒక క్లస్టర్డ్గా తీసుకొని అది అక్యురేట్గా, అంటే మనిషి ఎక్కడైనా చిన్న తప్పు చేయొచ్చు కానీ మెషిన్ తప్పు చేయదు. ఎందుకంటే దాని సమీకృత నాలెడ్జ్ని తీసుకొని మేము ఫీడ్ చేసిన ఇన్పుట్స్ ప్రకారం అది మేము చేసే ఆపరేషన్ల మీద కంట్రోల్ తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుందంటే, సపోజ్ మేము బోన్ కట్ చేయాలనుకుంటే అది ఏ లెవెల్లో కట్ చేయాలన్నది మేము కొంచెమైనా తడబడవచ్చు, మా చేతులు తడబడవచ్చు, మా టెంపరీ స్ట్రెస్ బ్రెయిన్ మీద పడితే మేము తడబడవచ్చు. కానీ రోబోట్లో అలా ఉండదు. రోబోట్ ఈజ్ ఎ మెషిన్. అది ఒక ఫ్రీ ఫిక్స్డ్ టార్గెట్స్ మైండ్లో పెట్టుకొని ఎస్ ఈ బోన్ ఇంత కట్ చేయాలంటే అంత అక్యురేట్గా కట్ చేస్తుంది, అది కూడా మాకన్నా స్పీడ్గా కట్ చేస్తుంది. సో ఈ అక్యురసీ, ఈ స్పీడ్ అన్నది మేము వాడుకోవడానికి గత 100 సంవత్సరాల నుంచి వేరియస్ టెక్నాలజీస్ వచ్చాయి. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు మార్పిడి, ఈ సర్జరీ ఎందుకు ఉంటుందంటే ఇది మనం స్టేజ్ 4లో మొత్తం మోకాలు పొరలన్నీ అరిగిపోయి ఎముక ఒకదానికొకటి రాసుకుంటూ ఇబ్బందికరంగా నొప్పి, వాపు, డీఫార్మిటీ, వంగిపోవడం, నడవడం, ముసలి వాళ్ళలో కష్టంగా ఉండడం, ఇలాంటి సమస్యలు మనకు స్టేజ్ 4 డ్యామేజ్ ఉన్నప్పుడు స్టేజ్ 1, 2, 3 వరకు మేము మెడిసిన్స్, ఫిజియోథెరపీ, బ్రేస్, ఇంజెక్షన్స్తో మేనేజ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే స్టేజ్ 4లోకి వస్తుందో అది ఏ మెడిసిన్, ఏ బ్రేస్ కూడా హెల్ప్ చేయదు. సో టెక్నికల్గా ఇంజన్లో బేరింగ్ అరిగిపోతే బేరింగ్ ఎలా అయితే మారుస్తామో అలాగే మోకాల్లో కూడా బేరింగ్ మార్చాల్సిందే. దాన్నే మేము టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో టెక్నికల్గా కొన్ని సంవత్సరాల క్రితము నావిగేషన్ థెరపీ అని వచ్చింది. నావిగేషన్ అంటే అది కూడా మేము బోన్ దగ్గర ఒక పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ని కలిపి ఈ సైజులో కట్స్ తీసుకోవాలి అని ఒక నావిగేషన్ చూపెడుతుంది. ఆ లెక్క ప్రకారం మేము మా చేతులతో కట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 3rd జనరేషన్లో ఈ ఏదైతే రోబోటిక్ వచ్చిందో, రోబోటిక్ అన్నది రోబోట్ సర్జరీ చేయదు. రోబోట్ యొక్క హ్యాండిల్ మా గ్రిప్లో ఉంటుంది. రోబోట్ యొక్క హ్యాండిల్ మా గ్రిప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోకాలు, ఈ మోకాల్లో ఈ డిఫార్మిటీని మేము కరెక్ట్ చేయాలి, బోన్ కట్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ రోబోట్ యొక్క హ్యాండిల్ విత్ బ్లేడ్ మేము పట్టుకొని ఇక్కడ పెట్టినప్పుడు కరెక్ట్ అప్రోప్రియేట్ 100% కరెక్షన్గా స్మూత్గా కట్ చేసుకుంటుంది. మనిషి తడబడిన రోబోట్ తడబడదు. సో ఆ అక్యురసీ కోసం ఈ రోబోట్ని వాడాల్సి వస్తుంది. కేవలం రోబోట్తో మేము కట్స్ మాత్రమే తీసుకుంటాం, మిగతా ఏమి మేము మేమంతా ఆ బోన్ సిమెంట్ కానీ, ఆ ఇంప్లాంట్ కానీ, పెట్టే పద్ధతి కానీ, దాని యొక్క బయోలాజికల్ యాంగిల్స్ కానీ, బయోమెడికల్ యాంగిల్స్ కానీ అన్నీ మేము సెట్ చేయాల్సిందే. కానీ ఈ రోబోటిక్ అనేది ప్రాపర్ కట్స్ తీసుకొని మాకు సర్ఫేస్ క్లియర్గా పెడుతుంది. కాబట్టి మేము దాని మీద బోన్ సిమెంట్ విత్ ఇంప్లాంట్ ఫిక్స్ చేయడానికి అప్రోప్రియేట్ 100% కరెక్షన్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోబోటిక్ అనే టెక్నిక్ అనేది ఇప్పుడు బాగా ప్రపంచంలో బాగా వ్యాప్తి చెందుతుంది. సో ఇది ఎంత అవుతుంది?
ఇది దాదాపుగా 3.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల మిషన్. ఈ మిషన్ కాస్ట్ పర్ సర్జరీ మేము తీసుకుంటే యావరేజ్గా 25 నుంచి 35 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. సో మేము ఇదివరకు 1.8 to 2 lakh అనుకుంటే ఈ రోబోటిక్ కరెక్షన్ వలన మాకు 2.3 to 2.5 దాకా 2.2,50,000 వరకు ఖర్చు అవుతుంది. బట్ అక్యురసీ ఉంటుంది, పేషెంట్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇష్టం వచ్చినట్టు కట్ చేయకుండా ప్రాపర్గా కట్ చేయటం వలన బోన్ లాస్ ఉండదు, బోన్ చాలా తక్కువ లాస్లో ఉంటుంది, ఎక్కువగా ఐడియల్ ఫిక్సేషన్ ఉంటుంది. అండ్ ఫిక్స్ చేసిన తర్వాత 2 జాయింట్ల మధ్యలో స్టడీగా ఉంటుంది, అంటే దానికి పొజిషను కరెక్ట్ 100% ఉంటుంది. మూమెంట్ కూడా, యాంగిల్ మూమెంట్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా మాన్యువల్గా చేసినా ఏదైనా కండరానికి కట్ అవుతుందా, లేకపోతే బోన్ ఎడ్జులు ఎక్కువ కట్ అవుతుందా అన్న భయము ఈ యొక్క రోబోటిక్లో ఉండదు. కాబట్టి మాకు టెక్నికల్గా ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకోవడానికి 100% ఉంటుంది. అండ్ ఫిక్సేషన్ విల్ బి 100%. రిజల్ట్స్ బాగుంటుంది. అండ్ తొందరగా రికవరీ కావచ్చు, తొందరగా నడవచ్చు, వితిన్ 1-2 డేస్లో నడిపించచ్చు. తద్వారా కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది. అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఒక ఎంఎస్ఆర్తో, అంటే ఒక ఎముకల వైద్య నిపుణులు అందరూ కూడా ఇప్పుడు ఈ రోబో ద్వారానే చేస్తున్నారా? సో మీరు ఆపరేషన్ థియేటర్లో ఖచ్చితంగా ఈ కీళ్ళ మార్పిడికి రోబో అనేది ఎసెన్షియల్ అంటారా? దీంట్లో కేవలం కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఇప్పుడు మనం 5 crores పెట్టేసి రోబో కొనుక్కోవడానికి అందరు డాక్టర్లు ఎఫోర్డబిలిటీ ఉండదు. రెండోది, ఇలాంటి మేజర్ కేసెస్కి మనకు ఒక 20-30,000 దాకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అంత ఎఫోర్డబిలిటీ కూడా పేషెంట్లో ఉండదు. సో ఆబ్వియస్గా ఇప్పుడున్న 1,200-1,400 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్లో కేవలం ఒక 5 to 10% వాళ్ళే చేస్తారు. మిగతా 90% వాళ్ళు రోబోట్ని వాడరు. యాజ్ యూజువల్గా ఓల్డ్ మెథడ్స్ కావాలంటే కొన్ని హాస్పిటల్లో నావిగేషన్ వాడతారు. కానీ ఇప్పుడు కేవలం ఒక 8 నుంచి 10% ఆర్థోపెడిక్ సర్జన్స్ రోబోట్ వాడుతున్నారు. తద్వారా వాళ్ళకొకటి పబ్లిసిటీ బాగా వస్తుంది. రోబోట్ చేయటం వల్ల పబ్లిసిటీ వస్తుందని కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్, అక్యురసీ ఉంటుందని కొంతమంది, ఇది పేషెంట్ సాటిస్ఫాక్షన్, వీటన్నిటి కారణాల వలన ఈ రోబోట్ కేవలం ఇప్పుడు 8 to 10% డాక్టర్లు వాడుతున్నారు. సో నార్మల్గా వితౌట్ రోబోట్ కూడా చేస్తే పెద్దగా తేడా ఉండదు. కానీ ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ. నేను ఒక రోబోటిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేశాను, ఇది అక్యురేట్ కట్స్ తీసుకుంది, ఫిక్సేషన్ 100% ఉంది, మంచి రిజల్ట్స్ వస్తుందని సర్జన్. అలాగే అడ్వాన్స్డ్ ఏఐ ఇండ్యూస్డ్ రోబోటిక్ ద్వారా నేను సర్జరీ చేయించుకున్నాను, దీనివల్ల నాకు కూడా బాగా బెనిఫిట్ అవుతుంది, అక్యురసీ ఉంటుందని పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కొంత ఎక్కువ కేసెస్ రోబోట్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఇది మీరు ఎంఎస్ఆర్తో చదువుకున్నప్పుడు ఇదంతా మీకు అప్పుడు చెప్పబడిందా? అబ్సల్యూట్లీ. మా బ్యాచ్ అంతా 93-95 బ్యాచ్. అప్పుడు అసలు రోబోట్ కాదు కదా, నావిగేషన్ కూడా రాలేదు. 2008 to 2015 మధ్యలో నావిగేషన్ వచ్చింది. మొన్న 2022 తర్వాత ఈ యొక్క రోబోటిక్ వచ్చింది. సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ అకార్డింగ్ టు మన కంప్యూటర్ ఎలా అయితే ఎవాల్యుయేషన్ అయ్యి కొత్త కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి డిజిటల్స్ వస్తున్నాయో, అలాగే ఈ ఆర్థోపెడిక్లో కూడా రోబోట్ అన్నది కూడా ఒక కొత్త ఇన్నోవేషన్. సో తద్వారా మనకు ఈజీ, బెస్ట్, 100% సక్సెసిబిలిటీ ఉందని చెప్పేసి ఈ యొక్క కొత్త ప్రక్రియ వస్తుంది. రేపు దీనికి మించి ఇంకే వస్తే తెలియదు. కాబట్టి ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి, ఒక డికేడ్ దాటితే కొత్త ఇన్నోవేషన్స్ రావచ్చు. మీరు నావిగేషన్ అంటున్నారు కదా, అదే దాని గురించి చెప్తారా? నావిగేషన్ అంటే మేము ఒక బోనీ పాయింట్స్ జాయింట్ మీద పెట్టేసి అది టెంపరీగా మెజర్మెంట్స్ తీసుకుంటుంది. బోన్ ఇంత డ్యామేజ్ అయింది, ఈ లెవెల్లో డ్యామేజ్ అయింది, 8 to 10 mm డ్యామేజ్ అయింది, దీనికి మీరు ఇలా కట్స్ తీసుకోండి, దానిపైన ఈ సైజు ప్లేట్స్ కూర్చోబెట్టండి అని మాకు నావిగేషన్ ద్వారా తెలుస్తుంది. కానీ అక్యురేట్ కట్ అనేది అది చెయ్యదు. అది కేవలం మెజర్మెంట్స్ ఇస్తుంది మాకు. అంతేకాకుండా బయోమెకానికల్ బ్యాలెన్స్, అంటే అది కూడా ఒక మిషనా? అదొక కూడా మిషనే, కానీ రోబోట్ లాగా ఉండదు. అది సిగ్నల్స్ ఇస్తుంది అన్నమాట. మేము ఎలక్ట్రోడ్స్ మోకాళ్ళకు పెట్టిన తర్వాత మా పక్కనే ఉంటుంది మానిటర్ లాగా ఉంటుంది. దానిలో నుంచి సిగ్నల్ దీనికి వచ్చేసి ఇక్కడ నుంచి సిగ్నల్స్ బ్యాక్ వెళ్ళి ఆ టీవీలో కనబడుతుంది. మేము ఏ లెవెల్లో కట్ తీసుకోవాలి, ఎంత కట్ తీసుకోవాలి, మేము ఇంప్లాంట్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలి,
ఈ నావిగేషన్ ద్వారా తెలుసుకొని దాని యొక్క అక్యురేట్ ఇంప్లాంట్ పెట్టేసి ఫిక్స్ చేయటం వల్ల కూడా మాన్యువల్గా చేసేదానికన్నా ఒక 50% అక్యురేట్ ఇది ఉంటుంది. దీనికన్నా రోబోటిక్ 90 to 100% అక్యురేసీ ఉంటుంది. ఇప్పుడు ఈ నావిగేషన్ అనేది ఇంకా మార్కెట్లో ఉంది. ఇంకొక 20% ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇంకా నావిగేషన్తో చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలో డాక్టర్లకు కూడా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇస్తున్నారు? అబ్సల్యూట్లీ. ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి మాకు రోబోటిక్ కంపెనీస్ రోబోటిక్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అని ఉంటుంది. సీనియర్ సర్జన్స్ మాలాంటి సీనియర్ డాక్టర్లు కూడా మేము యంగ్స్టర్స్కి ఈ రోబోటిక్ మీద కానీ నావిగేషన్ మీద కానీ ట్రైనింగ్ ఇస్తాము. తద్వారా మాకు పాయింట్స్ వస్తాయి, క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. తద్వారా మాకు మా యొక్క సర్టిఫికేషన్స్ కూడా రెన్యూవబిలిటీ అవుతుంది. సో ఇలా అడ్వాన్స్ టెక్నాలజీని నేర్చుకోవడం అన్నది కంపల్సరీ. ఈ జనరేషన్లో ఎంత టెక్నాలజీ నేర్చుకుంటే అంత సర్జరీ సక్సెస్ఫుల్గా, ఈజీగా, బెస్ట్ రిజల్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ అనేది హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అన్నది పరిపాటిగా ఎవ్రీ 3 monthsకు మేము చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలు అనేటివి మరి నిజంగానే చాలా కాస్ట్తో కూడుకున్నాయని చెప్తున్నారు. సో అంటే ఇవన్నీ కేవలం కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే ఈ రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయా? సో మరి మీరు అంటున్నారు 1200-1400 మంది ఆర్థో సర్జన్లు ఉన్నారని. సో దీంట్లో జిల్లాలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు ఒకప్పుడు కొనడానికి కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు రెంటల్ బేసిస్లో రోబోట్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఎక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నా ఆన్ రెంటల్ బేసిస్లో డబ్బులు పే చేసి రోబోట్ తీసుకోవచ్చు. కంపెనీస్ సప్లై చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు రూరల్లో కూడా రోబోటిక్ సర్జరీస్ ఈ కంపెనీస్ తీసుకుపోయి అనుకూలంగా చేస్తున్నాయి. కానీ ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అదే ప్రాతిపదికన కూడా ఈ సర్జరీ ఇస్తున్నాం. సో డాక్టర్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటున్నారు కదా, వాస్తవానికి ఈ సర్జరీ తర్వాత నీ రీప్లేస్మెంట్ అయినట్టు అనుకోవచ్చా? 100% అక్యురేట్, పర్ఫెక్ట్ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోబోటిక్ అంటే రోబోటిక్ చేయట్లేదు, మనిషే చేస్తాడు, సర్జనే చేస్తాడు. కానీ అక్యురేసీ కోసం మనిషి చేసే తప్పులు కూడా చేయనీయకుండా రోబోట్ ఒక సర్జన్ని అక్యురేట్గా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది 2 ways హెల్ప్ చేస్తుంది. ఒకటి అక్యురేసీ, రెండోది చెప్పుకోవడానికి కూడా. అంటే సపోజ్ అందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ కొని చేయలేరు కాబట్టి చేసే కార్పొరేట్ హాస్పిటల్స్ దీన్ని చెప్పుకోవడానికి కూడా వీలు ఉంటుంది. మేము అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఏఐ ఇండ్యూస్డ్ రోబోటిక్ సర్జరీ ద్వారా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఒక పబ్లిసిటీ కోసం కూడా వాడుకునే అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలం ప్రతి రంగంలో ఏఐ అయితే ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఈ ఆర్థోకు సంబంధించి ఏఐని వాడుతున్నారా? దాంట్లో మీరు అప్డేట్ అవుతున్నారా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మాకు ఏఐని ఒకటి కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్లో ఏఐని వాడుకోవడం జరుగుతుంది. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము, ఎంబీబీఎస్ డాక్టర్స్ని కానీ పీజీ డాక్టర్స్ని కానీ వాళ్ళని అక్యురేట్గా మేము సబ్జెక్టు నేర్పడానికి కానీ వర్క్షాప్స్ చేయడానికి కానీ ఇతరత్ర రీసెర్చ్లో కాడ మేము ఈ ఏఐని వాడుకోవటం వలన ఫాస్ట్గా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అండ్ పిల్లలకి కూడా చెప్పడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఏఐ 3 dimensional 4 dimensional పిక్చర్స్ని కూడా మన చేతిలో ఒక పార్ట్ని పెట్టి సర్జరీ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఏఐ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ వర్క్షాప్ ఈ మూడింటిని కలగొలిపి మనం ఎప్పుడైతే వ్యక్తికి ట్రైనింగ్ ఇస్తామో ఆ వ్యక్తి కూడా, ఒకప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు నెలలు పట్టేది ఒక వస్తువు కానీ, ఒక సర్జరీ కానీ, ఒక సబ్జెక్ట్ కానీ నేర్చుకోవడానికి. కానీ ఇవాళ ఈ ఏఐ వలన పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ అయిపోయింది. ఒక టీచర్ ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ సబ్జెక్ట్స్ ఉన్న తర్వాత ఈ యొక్క ఇంకల్టేటెడ్ ఏఐ ఇండ్యూస్డ్ సబ్జెక్ట్ తోటి కూడా పిల్లలు చాలా ఫాస్ట్గా హెల్త్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటున్నారు. దానివలన 3 dimensional 4 dimensional మెథడ్ ద్వారా, ఈ రోబోటిక్స్ ద్వారా వీళ్ళు అక్యురేట్ సర్జరీ చేయడం, ఇవన్నీ కూడా మాకన్నా ఎక్కువగా, మేము టీచర్స్గా ఉన్నా కూడా మాకన్నా ఎక్కువగా స్టూడెంట్స్ నేర్చుకోవడం ఇది ఈజీ అయిపోయింది. ఇది ఒక స్పూన్ ఫీడింగ్ అయిపోయింది పిల్లలకి. తద్వారా కూడా మనకు ప్రతి గ్రామాల్లో కూడా
ఈ యొక్క టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. కేవలం హైదరాబాదే కాదు, తెలంగాణ, ఆంధ్రాలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు రోబోట్ని తీసుకెళ్ళి ఈ సర్జరీ యంగ్ సర్జన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏఐ అన్నది మనకు ప్రతి స్టెప్లో, ఇప్పుడు ఐలో ఎన్నో లాసిక్స్ వచ్చాయి, ఎన్నో మైక్రో టెక్నిక్స్ వచ్చాయి. సో అలాగే ఆర్థోపెడిక్లో కూడా ఎన్నో లేటెస్ట్ అడ్వాన్స్ వచ్చాయి. రేడియాలజీలో ఎనార్మస్గా పెరిగింది. రేడియాలజీలో ఎంఆర్ఐ రీడింగ్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎక్స్రేస్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ రీడింగ్. మనిషికి అర్థం చేసుకొని డయాగ్నోజ్ చేసే దానికి ఎంత టైం అయితే పడుతుందో అందులో 1.10 సెకండ్స్లో కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఏఐ మెషిన్ డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. సో అంత అక్యురేటు, అంత పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ మనకి ఏఐ ఇస్తుంది. కాబట్టి ఈ కామన్ మెన్కి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా అవేర్నెస్ పెరుగుతుంది. సో ఆబ్వియస్గా ఒక వ్యక్తి సమస్యను ఏఐకి ఫీడ్ చేస్తే ఏఐ ఆ యొక్క వ్యక్తి యొక్క సమస్యల్ని కలగలిపి ఒక డయాగ్నోసిస్ సెకండ్స్లో వస్తుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే ఆ వ్యక్తి మా దగ్గరికి వస్తాడో మేము కష్టపడి చెప్పాల్సిన రోల్ మాకు తగ్గుతుంది, మా స్ట్రెస్ తగ్గుతుంది. ఆ వ్యక్తికి ముందే 50%, 70% నాలెడ్జ్ పెంచుకొని వస్తున్నాడు. సో మాకు అది ఈజీ అయిపోతుంది. అసలు సర్జరీ అవసరమా లేదన్నది వ్యక్తి ఏఐ ద్వారా తెలుసుకొని వస్తున్నాడు. సో మేము ఆపరేషన్ అవసరమా లేదా అనే చెప్పే లోపలే ఆ వ్యక్తి మెంటల్లీ ప్రిపేర్ అయి వస్తున్నాడు. సో మాకు ఇంకా చాలా ఈజీ అవుతుంది. సో దాని అవుట్కమ్స్, దాని ప్రాబ్లమ్స్, దాని రిజల్ట్స్ కూడా ఆ ఏలో ఇమిడింపబడతాయి. కాబట్టి ఆ పేషెంట్కి కూడా ఈజీ యాక్సెస్ అవుతుంది. కాబట్టి మా మీద చాలా భారం తగ్గింది. మాకు టెక్నాలజీ చాలా యూస్ఫుల్గా ముందుకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, బిఫోర్ దట్ అంటే ఈ మధ్య కాలంలో, అంటే గతంలో ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇట్లా ఒక ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి మాత్రమే కీళ్ళు అరిగిపోయినాయి, కీళ్ళవాతంతో బాధపడుతున్నారు అనే సమస్య అయితే మనం చూసినాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో సో ఏజ్ లిమిట్ లేకుండా కూడా ఈ కీళ్ళవాతము అని చెప్పి, కీళ్ళు అరిగిపోయినాయి అని చెప్పి, నీ రిప్లేస్మెంట్ అని సో హాస్పిటల్స్కి వెళ్తున్నారు. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, వాస్తవానికి దీని నివారణకు ఏం చేయాలి? అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అడిగారు. మన వ్యూవర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 50 సంవత్సరాల క్రితము కీళ్ళవాతం ఉంది. అవును. కానీ కీళ్ళవాతానికి అప్రాప్రియేట్ టెక్నాలజీస్ ముందుకు రాలే. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేకుండే. సో సర్జరీ కానీ, నాన్ సర్జరీ టెక్నిక్స్ కానీ అవి ఇంత లేకుండేది. సో అప్పుడు ఆ గతంలో మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. అది పబ్లిసిటీ అయ్యేది కాదు. అప్పుడు అంత మీడియా లేదు, అంత మనకు ఒక మీడియా లేకపోవటం వల్ల ఇది పబ్లిసిటీ అయ్యేది కాదు. సర్జరీస్ కాకపోయినా ఈ మోకాలు నొప్పులు, ఒక మోకాలు నొప్పులు అంటే డీజనరేటివ్ చేంజెసే కాదు, రోగాలు కూడా పెరిగిపోయినాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వంశపారపర్యంగా వచ్చే కీళ్ళ వ్యాధి, అలాగే మనకు ట్యూబర్క్లోస్ ఆర్థరైటిస్ TB1 వచ్చే కీళ్ళ వ్యాధి, అలాగే మనకు ఈ ట్రొమాటిక్ వాతం అనేవాళ్ళు, దెబ్బలు తాగటం వల్ల పిల్లల్లో వచ్చే కీళ్ళ వ్యాధులు, అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అందరు, అలాగే గౌటీ ఆర్థరైటిస్ అంటారు, అలాగే నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్. ఈ వ్యాధులన్నీ గత 40 సంవత్సరాల నుంచి విభజించబడి కనుగోవడం ఎక్కువగా జరగటం వలన వీటి యొక్క రిజల్ట్స్ మంచిగా రావడానికి, అంటే ఒకప్పుడు ముసలి వాళ్ళల్లో మోకాలు అరిగిపోతే వాళ్ళు నొప్పి మాత్రలు వేసుకోవడము, ఆయింట్మెంట్ రాసుకోవడము, లేకపోతే మసాజులు చేసుకోవడము, ఉపశమనం తీసుకొని అలా ఉండిపోయేవాళ్ళు. కానీ ఈ రోజు టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఎందుకని ఇవి చిన్న వయసులో కూడా కనిపిస్తున్నాయి? చిన్న వయసులో కాదు, యూజువల్గా చిన్న వయసులో మోకాలు మార్పిడి చేస్తున్నాం అంటే అది కేవలం మేజర్ ట్రామా వల్లనే ఏర్పడుతుంది, లేదంటే మేజర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాది వలన వస్తుంది, లేకపోతే మేజర్ ట్యూబర్క్లోసిస్ వలన వస్తుంది, ఆర్ మేజర్ సెప్టిక్ ఆర్థరైటిస్. ఈ 4 కండిషన్స్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వ్యాధి వంశపారపర్యము రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జాయింట్ చెడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి. రెండోది సెప్టిక్ ఆర్థరైటిస్ కూడా మనకు మోకాలు చిన్న పిల్లలలో మోకాలకు దెబ్బ తగిలినప్పుడు లోపల బ్లడ్ క్లాట్ వచ్చేసి మోకాలు చెడిపోవటం వలన అది టర్న్ అవ్వచ్చు. అలాగే మనకు మిగతా ట్రామా అంటే మేజర్ యాక్సిడెంట్స్, ఈ మధ్య హైలీ స్పీడ్ వెహికల్స్లలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి జనాలకి మోకాళ్ళల్లో
ఫ్రాక్చర్స్ ఏర్పడి అడ్డం దిడ్డం ఫ్రాక్చర్స్ అయిపోయి ఆ మోకాలు డ్యామేజ్ అవుతుంది కాబట్టి దానికి రీప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి కారణాల వలన యంగర్ ఏజ్లో రీప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ న్యాచురల్ వేర్ అండ్ టియర్ అంటే అరగడానికి మాత్రం 45 నుంచి 50 ఏళ్ళ తర్వాతనే వస్తున్నాయి. ఓకే. సో 50 ఇప్పుడు ఈ జనరేషన్లో తీసుకునే ఆహారపు అలవాట్లతోని ఇలాంటి సమస్యలు ఏమన్నా అబ్సల్యూట్లీ పొల్యూషన్ ఒకటి మెయిన్గా, ఆహారపు అలవాట్లు, ఒబేసిటీ, బీపీ, షుగరు, అంతేకాకుండా సైకలాజికల్ స్ట్రెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆబ్వియస్గా మన మోస్ట్ యాక్టివ్ జాయింట్ నీ కాబట్టి ఎఫెక్ట్ ఉంటుంది. నో డౌట్ ఒబేసిటీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనేది మన వైద్య పరిభాషలో మీరు రెగ్యులర్గా పేషెంట్లకి. సో వీటి నుంచి అంటే మనిషి తనను తాను తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, తర్వాత యోగా కావచ్చు, తర్వాత వాకింగ్, ఇట్లాంటి వాటి ద్వారా తనకు తాను రిప్లేస్ చేసుకునే పరిస్థితి. అబ్సల్యూట్లీ రైట్ అండి. ఒక ఏజ్ నుంచి, యంగర్ ఏజ్ నుంచి, ఆ చైల్డ్ ఏజ్ నుంచి ఏవైతే మంచి అలవాట్లు మీరు చెప్పిన ఈ సోకాళ్ళు మంచి అలవాట్లు ఉంటే అవి జీవితాంతం హెల్ప్ చేస్తాయి. కానీ ఈ కాలంలో ఈ సోషల్ లైఫ్లో ఎక్కడెక్కడో వెళ్తుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో ఏవో కొత్త అలవాట్లు అవుతున్నాయి, కొత్త డైటరీ చేంజెస్ వస్తున్నాయి, జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుంది, ఒబేసిటీ పెరిగింది, బీపీ షుగర్లు ఎక్కువ అయిపోతున్నాయి, స్ట్రెస్ వలన సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది, లగ్జరీ ఎక్కువైపోయింది, కాబట్టి ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి. సపోజు మనం కొంతమంది వ్యక్తులు అబ్సల్యూట్లీ మనం ఇప్పుడు కొంతమంది మంతెన్ సత్యనారాయణ అని ఉన్నారు మా విజయవాడలో, అండ్ కేవలం డైటరీ ఎఫెక్ట్ తోటి పర్సనాలిటీ మారకుండా బాగా మెయింటైన్, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కొంతమంది డైట్ తోటి ఎవరైతే ప్రాపర్గా బాడీని మెయింటైన్ చేయాలి, ఎనీథింగ్ ఈ లివర్ ఏదైతే మనల్ని మెటబలైజం చేసి ప్రాపర్ న్యూట్రియంట్స్ బాడీకి సప్లై చేస్తుందో అవి హెల్తీ సప్లై న్యూట్రియంట్ ఏది ఉంటే ఆ మనిషి 100 సంవత్సరాలైనా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ కొంతమందికి కంజెనిటల్ అంటే పుట్టుకతోటి వచ్చేది, డిఫెక్టివ్ తోటి వచ్చేది, తల్లిదండ్రులతో వచ్చే వ్యాధుల వలన కానీ, అక్వైర్డ్ ఒబేసిటీ కానీ, సెడెంటరీ లైఫ్ కానీ, ఫుడ్ జంక్ ఫుడ్ కానీ, ఆల్కహాల్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటే ఆబ్వియస్గా బాడీలో కెమికల్ రియాక్షన్స్ అబ్నార్మల్ ఉండి లివర్ ద్వారా న్యూట్రియంట్స్ సరిగ్గా పోక మనకు వైటల్ ఆర్గన్స్ దెబ్బతిండడం, తద్వారా ఎన్నో వ్యాధులు వస్తుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సో టెక్నికల్గా మీరు చెప్పిన పాయింట్స్లో ప్రాపర్గా అన్నీ సక్రమంగా పాటిస్తే ఆ వ్యక్తికి ఈవెన్ 100 ఏళ్ళు అయినా కూడా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్ కీలు మార్పిడి అనేది అవసరం పడదు. సో ఈ జనరేషన్కి మీరు అంటున్నారు జంక్ ఫుడ్ అంటున్నారు. సో అంటే ఎవరికి వాళ్ళు కనుక వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఏం ఆహారపు అలవాట్ల గురించి కావచ్చు, అంటే ఏం తినొచ్చు ఏం తినరాదు? అబ్సల్యూట్లీ యాజ్ పర్ ద హైట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. యావరేజ్ హైట్ 5.5 ఉంటే వెయిట్ 58 to 62 kgs మెయింటైన్ చేయాలి. దానికి నువ్వు ఎంతైతే క్యాలరీస్ కన్జంప్షన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ రోజు నీకు ఆఫీస్ వెళ్ళి రావడానికి నీకు ఒక 3000 క్యాలరీస్ ఉన్నది, యావరేజ్గా 3500 to 4000 క్యాలరీ ఫుడ్ నువ్వు తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా ఎలా, కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకొని ప్రోటీన్ ఫ్యాట్ సమతుల్యంలో తీసుకోవాలి. ఎవరో చాలా రకాలుగా చెప్తుంటారు ఫ్యాట్ తీసుకోవటం వల్ల ఇంకో అదన్నీ ఏం లేదు. యావరేజ్గా మీరు తీసుకునే ఖర్చు పెట్టే క్యాలరీస్ తీసుకునే క్యాలరీస్ బ్యాలెన్స్ అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు తీసుకునే క్యాలరీస్ ఎక్కువైపోయి ఖర్చు పెట్టే క్యాలరీస్ తక్కువైనప్పుడే నీ బాడీలో సమస్యలు ఏర్పడతాయి. ఏదైతే అబ్నార్మల్గా మనకు న్యూట్రియంట్స్ బాడీలో స్ప్రెడ్ అవుతాయో అది ఫ్యాట్ అనుకోండి, లేకపోతే ప్రోటీన్ అనుకోండి, కార్బోహైడ్రేట్ అని అన్నీ కన్వర్ట్ అయ్యి నీకు గ్లూకోజ్ రూపంలోనే ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఈజ్ మోర్ ప్రోన్, ఒబేసిటీ మోర్ ప్రోన్, హైపర్ టెన్షన్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా బాడీలో బాడీ మాస్ ఇండెక్స్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. వీటి వల్ల మనకు సమస్యలు వస్తాయి. కాబట్టి మనం డైట్ అనేది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. చెడు అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే అబ్నార్మల్గా తినడం కానీ, అబ్నార్మల్ తిండి తినడం కానీ, బయట తినడం కానీ, కల్తీ ఫుడ్ తినడం వలన కానీ, పొల్యూషన్ ఈ కాలంలో ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి మనకు న్యాచురల్ పొల్యూషన్ ఎక్కువైపోయి మనకు ఊపిరితిత్తుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల వలన కానీ మన హెల్త్ చెడిపోతుంది. కాబట్టి వీటన్ని అవాయిడ్ చేయడానికి నీకు ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి. మనం కోవిడ్లో చాలా నేర్చుకున్నాం. కోవిడ్లో మనం వాతావరణానికి ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం.
తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందని మనకు తెలుసు. అయినా కూడా మనం ఈ కాలంలో కొన్ని పాటించలేకపోయి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. సో టెక్నికల్గా మీరు బ్యాలెన్స్డ్ డైట్, వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉండాలి, మినరల్స్ సమతుల్యంలో ఉండాలి, విటమిన్స్ సమతుల్యంలో ఉండాలి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కూడా సమతుల్యంలో ఉంటే మీ బాడీ 100% ఫిట్ ఉంటుంది. సో యావరేజ్ 5.5 హైట్ ఉన్న వ్యక్తి 58 to 62 kgs మెయింటైన్ చేయగలిగితే ఆ పర్సనాలిటీ ఎలాంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది అంటే ఎముకలు, మీరు ఒక 30 years నుంచి మీరు ఒక డాక్టర్, ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, అప్పుడు అంటే ఈ ఎముకల్లో పటుత్వం కానీ ఆ బలం కానీ తగ్గిపోవడం లాంటి ఈ జనరేషన్ కానీ ఆ జనరేషన్ 100% కరెక్ట్. అది మెయిన్గా ఏంటంటే మన టోటల్ పాపులేషన్లో కేవలం 6 to 8% స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఓకే, మోర్ దెన్ 92% సెడెంటరీ లైఫ్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళల్లో మార్నింగ్ పోయి ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ వలన వాళ్ళకి విటమిన్ డి అనేది ప్రాప్తి చెందుతుంది. అంతేకాకుండా వాళ్ళు డైట్ కూడా బ్యాలెన్స్డ్ డైట్తో పాటు కాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, గ్రీన్ వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ, ఫిష్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవటం వల్ల వాళ్ళల్లో బోన్ పటుత్వం ఎక్కువ ఉంటుంది. కానీ మన ఇండియాలో ముస్లిమ్స్ కానీ, నాన్ ముస్లిమ్స్ కానీ సన్ ఎక్స్పోజర్ తక్కువ, సెడెంటరీ లైఫ్ అంటే నీడ చాటున ఎక్కువగా పట్టులో ఉంటారు. వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ లేకపోవడంలో విటమిన్ డి తక్కువ ఉండడం, డైటరీ ఫుడ్ ద్వారా వాళ్ళకు వచ్చే అబ్జార్బ్ అయ్యే కాల్షియం చాలా తక్కువ ఉంటుంది. అంటే అప్పుడు ఎముకలు వీక్ అయిపోతాయి 100%. ఎప్పుడైతే విటమిన్ డి, కాల్షియము, జింక్, మెగ్నీషియం, మినరల్స్, వాటరు ఇవన్నీ మనకు సఫిషియెంట్లో బాడీలో ఉంటే తప్ప మనకు బాడీలో బోన్ మాస్ ఎఫెక్టివ్గా మెయింటైన్ అవ్వదు. అందుకే కదా ఈవెన్ ఆడవాళ్ళలో, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళల్లో జస్ట్ చైర్ మీదకి వెళ్ళి కింద పడుతూనే 20 ఇరుగుతుంది. ఎందుకు ఇరుగుతుంది? ఆ ఏజ్లో వాళ్ళకు విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండి ఆస్ట్రోపోరోసిస్ అనే వ్యాధితో సఫర్ అవుతుంటారు. కాబట్టి కేవలం చైర్ నుంచి కింద ఒక 1 feet, 1.5 feet కింద పడ్డప్పుడే మేజర్ 20 ఫ్రాక్చర్స్ అవుతాయి, వీవ్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో అది మెయిన్ కారణం విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ. ఎముకలు వీక్ అయిపోతున్నాయి 100%. విటమిన్ డి, కాల్షియం వల్ల ఎముకలు బాగా మెత్తగా అయిపోతాయి. మెగ్నీషియము, జింక్ ఇలాంటి మినరల్స్ లేకపోవడం, తక్కువ క్వాంటిటీ ఉండడం, బాడీ రోజు సన్ ఎక్స్పోజర్, ముస్లిమ్స్ బుర్కాలు వేసుకొని బయటకు వెళ్తుంటారు, వాళ్ళలో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ విపరీతంగా ఉంటుంది. అట్లీస్ట్ ఉదయం చల్లటి ఎండ, సన్ రేస్, సూర్యరశ్మి కింద రోజు ఒక 1/2 hour తక్కువ గుడ్డలతో కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇంటి డాబా పైన కానీ లేదా ఎక్కడైనా కానీ కేవలం తక్కువ గుడ్డలతో సూర్యరశ్మి ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకే కదా మనకు వెస్టర్న్ కంట్రీస్లలో చూస్తే సముద్ర బొడ్డున చాలా మంది ఒక షార్ట్ వేసుకొని పడుకొని ఉంటారు. అది మనం వాళ్ళని చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటాం, కానీ అది కాదు. అది విటమిన్ డి డెఫిషియన్సీ కోసం వాళ్ళు కష్టపడే తపన. ఎందుకంటే వాళ్ళు డే అంతా వాళ్ళు ఆఫీసులలో సెడెంటరీ లైఫ్ ఉంటుంది. కనీసం వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చల్లటి ఎండలో పోయి సూర్యరశ్మి మీద కింద ఒక గంట పడుకుంటారు, తక్కువ గుడ్డలతోటి పడుకుంటారు. కాబట్టి వాళ్ళకి విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా అబ్జార్బ్ అయ్యి వాళ్ళ బాడీలోకి స్కిన్ ద్వారా విటమిన్ డి ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి ఆ పద్ధతిన వాళ్ళు విటమిన్ డి, కాల్షియం కోసం తపన పడుతుంటారు. ఈ విటమిన్ డి, కాల్షియం ఇప్పుడు అంటే ఒక ఎముకల వైద్య నిపుణులుగా సో మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అబ్సల్యూట్లీ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఒక్కటి ఏంటంటే విటమిన్ డి స్కిన్ ద్వారా వచ్చేది మనకి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. ఓరల్గా, ఇంజెక్టబుల్గా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నాయి విటమిన్ డికి. కానీ కాల్షియం మాత్రం ఫుడ్తో పాటు మనం 500 milligrams యావరేజ్గా, సపోజ్ 9.9కి బిలో ఉంటే డైలీ 500 milligrams కాల్షియం తీసుకోవచ్చు. టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ వెజిటబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్ ఇలాంటివి తీసుకుంటే కూడా వాళ్ళ కాల్షియం డెవలప్ అవుతుంది. అదే విటమిన్ డికి మనం మార్నింగ్ సన్ రైజ్ ది బెస్ట్. ఎందుకంటే సన్ ద్వారా స్కిన్ అండర్నీత్ కోలోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి తద్వారా వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, వాస్తవానికి ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మన వాతావరణంలో ఓజోన్ పొర కరిగిపోయింది. సూర్యరశ్మికి సంబంధించి అంటే కిరణాలు కూడా కొంత అంటే మీరు అన్నట్టు లేత ఎండలో బాడీ
చల్లటి ఎండలో చల్లటి ఎండలో ఉదయం 7 గంటలకి సో కొంత ఈ ఓజోన్ పొర కరిగిన తర్వాత కూడా అయినా కూడా మనకు యాక్చువల్లీ ఓజోన్ పొర కన్నా మనకు పొల్యూషన్ పొర ఎక్కువ ఉంటుంది. ఓకే, మన ప్రపంచంలో మనం ఉండే చోటికి పొల్యూషన్ పొర ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఈ రేస్ అనేది, ఈ కిరణాలు అనేది చొచ్చుకుంటూ బయటకు వస్తాయి. సో ఆ కిరణాలు కేవలం మన స్కిన్ మీద పడితే సరిపోతుంది. మనం ఏదైతే అనుకునే పొల్యూషన్ కానీ లేకపోతే ఓజోన్ పొరలో దాగి ఉండదు, రేస్ ఎప్పుడు దాగి ఉండదు. సో దాని ద్వారా వచ్చే కిరణాలు మన చర్మం మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా మన చర్మం మీద ద్వారా మనకి విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యేది ఉంటుంది. లేదంటే మనకు రెడీమేడ్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, బట్ బెస్ట్ సూర్యరశ్మి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంజెక్షన్స్ అరాచిటాల్ అని ఉంది, టెరిపారాటైడ్ అని ఉంది, లేకపోతే మనకు టాబ్లెట్స్ రూపంలో కూడా ఎవ్రీ సండే వేసుకునే టాబ్లెట్ రూపంలో ఉంది. ఇవి సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల, ఎందుకంటే ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి 30 ఉండాల్సింది 7, 6, హెయిర్ లాస్, బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, ఇవన్నీ ఎక్కువగా పిల్లలలో చూస్తాం. దీనికి అన్నిటికి కారణం విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ అని మేము మా క్లినికల్ డాటా ప్రకారం తెలుసుకున్నాం. కాబట్టి పిల్లలలో కూడా ఈ మధ్య మేము సిరప్స్ అవన్నీ ఇవ్వడం మొదలవుతుంది. ఈవెన్ రికెట్సీ అని చిన్నపిల్లలలో వస్తుంది, అది కూడా విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ తోటి మోకాళ్ళల్లో వంగిపోతాయి, మెత్తబడి వంగిపోతాయి. అది యూజువల్గా పూర్ కంట్రీస్లలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా ఎక్కడైతే డైటరీ హ్యాబిట్స్ సరిగా లేవు, ఎక్కడైతే సన్ ఎక్స్పోజర్ సరిగా లేదు, పిల్లల్ని ఎక్కువగా ఇళ్ళ రూపంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి డిటెక్ట్ చేయడం, వాటిని సప్లిమెంట్ ద్వారా ఇవ్వడం వల్ల రికవరీ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా ఇప్పుడు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు 45 నుంచి 50 మనం ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్టయితే ఈ ఎండలో తిరగడం వల్ల నిజంగా ఏదైనా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉందా మనుషులు? సమ్మర్లో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. సమ్మర్లో హెడ్ టు టో వరకు వచ్చే సమస్యలు బాగుంటాయి. మనకు యూజువల్గా ప్రతిరోజు 5 to 6 లీటర్స్ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సమ్మర్లో మనకు ఎండలో తిరగటం వలన చర్మం ద్వారా పర్స్పిరేషన్ అంటాం, అంటే చెమట అంటాం, చెమట ద్వారా మనకు 2 to 3 లీటర్స్ లాస్ ఉంటుంది. సెడెంటరీ ఏసీ రూమ్లలో ఉండే వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువగా ఎండలో కానీ సమ్మర్లో ఎక్కువ తిరగటం వలన స్వెట్ రూపంలో, యూరిన్ రూపంలో మనకు వాటర్ లాస్ అనేది ఆ బాడీలో థర్మల్ సిస్టమ్ మనల్ని వేస్టేజ్ చేస్తుంది. సో వింటర్లో అంత వేస్టేజ్ కాదు, మాన్సూన్లో వేస్టేజ్ కాదు, కానీ సమ్మర్లో ఆ వాటర్ వేస్టేజ్ మనకు స్వెట్ రూపంలో, యూరిన్ రూపంలో పోయినప్పుడు మన బాడీలో లవణాల సంఖ్య, అంటే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటివి లవణాల సంఖ్య తగ్గినప్పుడు, బాడీలో నిష్పత్తి తగ్గినప్పుడు, బాడీలో నీటి శాతం తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఉండే వైటల్ ఆర్గన్స్ లైక్ మెయిన్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్లో పోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత అదర్ వైటల్ ఆర్గన్స్ కూడా మన బాడీలో ఎఫెక్ట్ అయ్యి డిహైడ్రేషన్ పోయి వామిటింగ్స్, సమ్టైమ్స్ లూజ్ మోషన్స్ లాంటివి కూడా అయ్యి పేషెంట్ సడన్గా షాక్లో పోయి, అంటే పొటాషియం తక్కువైనప్పుడు హార్ట్ అటాక్స్ రావచ్చు. సో ఇలాంటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వలన సడన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎండలో, సమ్మర్లో కూడా ఎక్కువ మంది ఆ పోటు వలన కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఆబ్వియస్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే సమ్మర్లో వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలి, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు. ఇళ్లలో కూడా మీరు ఏసీ రూమ్స్ లేకపోతే ఫ్యాన్కు చక్కటి వాటర్తో గుడ్డలు కానీ ఏమైనా చేసి కూల్ బ్రీదింగ్ తీసుకోవాలి. బాడీకి పర్స్పిరేషన్ మెయింటైన్ చేసుకోవాలి. 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ విత్ సాల్ట్, షుగరు, నిమ్మరసం కలిపి మీరు రోజు ఒక కనీసం 4 నుంచి 5 లీటర్లు తాగితే మీ బాడీలో వాటర్, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే వాటర్ రిటెన్షన్ ఉంటుంది, గ్లూకోజ్ వేసుకుంటే ఎనర్జీ రిటెన్షన్ ఉంటుంది. మీకు ఆ సమ్మర్లో ఎలాంటి డిహైడ్రేషన్ పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. సో సమ్మర్లో బేసిక్గా తను తాను కాపాడుకుంటూ సిస్టమ్కి అవసరం పడే సఫిషియంట్ వాటర్ జ్యూసెస్ రూపంలో తీసుకోండి, వాటర్ రూపంలో తీసుకోండి, ఆర్ ఓఆర్ఎస్ రూపంలో తీసుకోండి, బట్ యూ షుడ్ మెయింటైన్. అండ్ నార్మల్ డైట్ తీసుకోవాలి. వాటర్ సేఫ్టీ, సమ్మర్లో వాటర్ స్కేర్సిటీ ఉండటం వలన, వాటర్ పొల్యూట్ అయిన వాటర్ని తాగటం వలన జిఐ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి. సో బాగా వేడి కాచి వడబోసిన వాటర్ను, లేకపోతే ఆర్ఓ వాటర్ను తాగాలి. ఎక్కడ పడితే అక్కడ కుంటల్లో మిగిలిపోయిన వాటర్ తాగుతూ కూడా రోగాలు వస్తుంటాయి. ఫైనల్గా ఈ ఎండలో తిరిగినప్పుడు, అత్యధిక ఉష్ణోగ్రతలు తిరిగినప్పుడు నరాలపై కావచ్చు, తర్వాత బోన్స్పై ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందంట? బాడీ ఓవరాల్గా
80% మేడ్ ఆఫ్ వాటర్ అండి, 20% టిష్యూస్ ఉంటాయి. ఓకే. ప్రతి కణంలో కూడా మళ్ళీ 80% వాటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే సమ్మర్లో ఈ వాటర్ కంటెంట్ అనేది బాడీలో ఎవాపరేట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఆ సెల్ చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో టెక్నికల్గా నేను ఏమంటున్నానంటే ఆ నిష్పత్తిని బాడీలో మెయింటైన్ చేయాలన్నా, ఆ మినరల్స్ మెయింటైన్ చేయాలన్నా, ఆ ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయాలన్నా, బాడీలో విటమిన్స్ మెయింటైన్ చేయాలన్నా వాటర్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. ఆ వాటర్ను ఓన్లీ వాటర్గా తీసుకుంటారా, జ్యూసెస్ రూపంలో తీసుకుంటారా, ఫుడ్ రూపంలో తీసుకుంటారా, బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ రీప్లేస్మెంట్. రోజుకు 5 నుంచి 6 లీటర్ల వాటర్ మీరు తీసుకుంటేనే మీ బాడీలో ఉండే 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ చేసి ప్రతి కణానికి కూడా ఈ యొక్క నిష్పత్తిని మెయింటైన్ చేయటం వల్ల కణం బతికే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా ఇప్పుడు నీ రీప్లేస్మెంట్లో రోబోటిక్ సర్జరీస్ అనేవి కామన్ అయిపోయినాయి. సో దీంట్లో ఇది కేవలం సైంటిఫిక్గా అప్రూవ్డ్ అయింది, తర్వాత 100% సేఫ్టీ అని చెప్పగలుగుతారా? అబ్సల్యూట్లీ నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ ఒక మోటార్ సైకిల్ లైఫ్ బేరింగ్ 10 to 15 years అండి. అంటే సపోజ్ అదే మోటార్ సైకిల్ మీద 2 కూర్చుంటే 10-15 సంవత్సరాలు బేరింగ్ పనిచేస్తుంది. 3 కూర్చుంటే 6-7 సంవత్సరాలే పనిచేస్తుంది. ఎంత లోడ్ పడితే అంత వేరెంటియర్ ఉంటుంది, అంత అరగడం ఎక్కువగా ఉంటుంది. మన బాడీ 45-55 సంవత్సరాలు మోసిన తర్వాత అరిగిపోతుంది. అంటే యూ కెన్ కంపేర్, ఒక మోటార్ సైకిల్ 10 సంవత్సరాల్లో బేరింగ్ అరిగిపోతే మన మోకాలు బేరింగ్ 40-50-60 సంవత్సరాల తర్వాత అరిగిపోతుంది. సో బట్ న్యాచురల్లీ ఈ వేరెంటియర్ అన్నది ప్రతి జంతువులో, మనిషిలో, వస్తువులో ఏవైతే తిరుగుతాయో వాటి మీద ఉంటుంది. సో అది లైఫ్ ప్రాసెస్, మన జీవన శైలిలో అదొక భాగం. మనం మూల కూర్చోనే మెషిన్లం కూడా కాదు, మనం పనిచేసే మెషిన్లలో వేరెంటియర్ ఉంటుంది. కాబట్టి పొరలు అరిగిపోతాయి. పొరలు అరిగిపోయినప్పుడు వీలైనంత వరకు స్టేజ్ 1, 2, 3లో మేము మందులు, పట్టీలు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ, బ్రేసెస్ ఇవన్నీ ఇస్తున్నాం. కానీ స్టేజ్ 4 ఏదైతే స్టేజ్లో బేరింగ్తో పాటు చెర్రాలు ఇరిగిపోతే అందులో ఆయిల్ పోస్తే ఇంజన్ నడవదు కదా, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బేరింగ్ మార్చాల్సిందే. అలాగే స్టేజ్ 4లో ఎప్పుడైతే మోకాలు బేరింగ్ పూర్తిగా అరిగిపోయి మోకాలు ఎముక ఒకదారిని ఒకటి రాసుకొని నడవలేని పరిస్థితి ఉంటుందో అది తప్పనిసరి పరిస్థితి. మనం బేరింగ్ మార్చాలి. మందులు ఇవ్వడము, పట్టీలు వేయడము, ఫిజియోథెరపీ చెప్పడం ఆ స్టేజ్ కాదు. మేము ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఒక ఇండికేషన్ ఫర్ సర్జరీ అంటే అది స్టేజ్ 4 చెప్తాము. స్టేజ్ 1 to 3 వరకు కేవలం జాగ్రత్తలు, వెయిట్ రిడక్షను, బీపీ షుగర్లు కంట్రోలు అండ్ మెడిసిన్స్, బ్రేసెస్, ఫిజియోథెరపీ చెప్పి ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి మేనేజ్ చేయగలుగుతాం. కానీ స్టేజ్ 4 మాత్రం ప్రపంచంలో ఏ టెక్నిక్ కాపాడదు. కేవలం ఆ మోకాలు బేరింగ్ మార్చాలి, ఆ జాయింట్ రీప్లేస్మెంట్ చేయక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి డాక్టర్ విజయభాస్కర్ గారు ఎంఎస్ ఆర్థోగా, మరి ఒక ప్రొఫెసర్గా సుదీర్ఘ అనుభవంతో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే కీళ్ళ మార్పిడిలో రోబోటిక్ సర్జరీస్ అనేది ఇప్పుడు ఒక ట్రెండు, ఇదే అత్యాధునిక పద్ధతి. సో దీంట్లో రోబోతో డాక్టర్ కలిసి ఏదైతే మరి ఆ సర్జరీ చేయడం కావచ్చు, సో దాంట్లో ఆపరేషన్ థియేటర్లో ఇప్పుడు మ్యాండేటరీగా అవుతోంది. అయినప్పటికీ కూడా డాక్టర్ అనుభవంతో దాన్ని ఎలా కట్ చేయాలనే దాంట్లో రోబోను వాడుతున్నారు. సో ఇప్పుడు దీని అత్యంత సురక్షితమైనది మరియు పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటాయి కనుక రోబోటిక్ సర్జరీల విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక ఖచ్చితంగా మరి అందరూ కూడా పేషెంట్లు కాకుండా ఉండేందుకు కూడా సెల్ఫ్ మెడికేషన్ కావచ్చు, సెల్ఫ్ మరి ఫుడ్ అలవాట్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అవేర్నెస్ చేసుకుంటే హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఆహారపు అలవాట్లతో కూడా ఈ కీళ్ళు అరిగిపోవడం లాంటివి జరుగుతాయి, ఈ కీళ్ళవాతం అనేది రావడం కూడా జరుగుతుంది కనుక సో ప్రతి మనిషి కూడా కొంత ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనే దాని పట్ల అవేర్నెస్ తీసుకుంటే, ముఖ్యంగా సూర్యరశ్మితో మరి ఉదయం పూట నీరెండలో కాసేపు తక్కువ వస్త్రాలతో ఆ సూర్యరశ్మికి ఉంటే సో విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది కనుక ఆ విటమిన్ డితో కలిగే లాభాలు మాత్రం మరి డాక్టర్ల కంటే చాలా ఉపయోగం కనుక సో అందరు కూడా చిన్న చిన్న విషయాలు కూడా మరి పరిగణనకు తీసుకొని తన దైనందిన జీవితంలో యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, అదే క్రమంలో మరి నీరెండకు కాసేపు ఉండడం కావచ్చు, ఇట్లాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉంటే నిజంగా కొన్ని వ్యాధులను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో 1, 2, 3 స్టేజ్ల వరకు మాత్రమే మేము సర్జరీ సజెస్ట్ చేయము.
సో 4th స్టేజ్లో మాత్రమే సర్జరీ చేస్తాం. ఆ టైంలో ఇక సర్జరీ తప్ప వేరే మార్గం ఉండదు. అయినప్పటికీ కూడా నీ రీప్లేస్మెంట్ పర్ఫెక్ట్గా చేసే అవకాశం రోబోటిక్ సర్జరీలో ఉంది కనుక పేషెంట్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అభిప్రాయం వ్యక్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ సార్. నమస్కారం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.